పంపిణీకి సిద్ధంగా ఉన్న 199 టిట్కో ఇళ్లను అక్టోబర్ 23న లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని, అదేవిధంగా ఉప్పలపాడులో అర్బన్ హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించిన నర్సరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా టిట్కో ఇళ్లను కట్టించడం జరిగింది. మరి కేసానపల్లి దగ్గర నర్సాపేట మున్సిపాలిటీ కింద దాదాపు 1504 ఇళ్ళు టిట్కో గృహాలు కట్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను, మున్సిపల్ కమిషనర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మరి నాయకులందరూ కూడా రావడం జరిగింది. రేపు దీపావళి కల్లా కూడా, రేపు దీపావళి అయిన తర్వాత 23వ తేదీన టిట్కో ఇళ్ళు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కలెక్టర్ కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు రవికుమార్ గారు కూడా రావడం జరిగింది. వాడు కూడా ప్రతి టిట్కో ఇళ్ళని మరి అటాచ్మెంట్ చేసి బ్యాంకు లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి టిట్కో ఇళ్ళు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు దీన్ని మేము పూర్తిగా మరి విజయం సాధిస్తామని చెప్పి దీపావళి తెల్లారి ఈ గృహాలన్నింటినీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ అయితే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడైతే మేము కలెక్టర్ గారు, నేను, మరి ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అందరం కూడా ఉప్పలపాడు గ్రామ నాయకులు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కాసా ఆంజలి గారు, బోడయ్య అన్న, మార్కెట్ సీను, కాసా లక్ష్మణ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఉప్పలపాడు దగ్గర ఉన్న ఎన్టీఆర్ కాలనీ కలెక్టర్ గారు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 4000 ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ఇంకా 2000 ఇళ్లు పూర్తి చేయాలి. ఇక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. వీటికి ఇంటర్నల్గా రోడ్లు వేయాలి, అప్రోచ్ రోడ్, మెయిన్ రోడ్ కూడా వేయాలి. వీటన్నిటి కూడా దగ్గర ఉండి ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలకు వచ్చే మెయిన్ రోడ్ దాదాపు 1 కిలోమీటర్ ఉంది. ఆ కిలోమీటర్ రోడ్డుకి మాకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ డబ్బులు సరిపోదు కాబట్టి కలెక్టర్ ద్వారా ఇంకో 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా దీనికి శాంక్షన్ చేయాలి మేడం. ఎందుకంటే అప్పుడు ఈ రోడ్డు బాగుంటుంది. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా బాగాలేదు మేడం. వర్షాలు పడినప్పుడు అన్ని కూడా బురదగా ఉంది కాబట్టి చాలా దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి ఉంది మేడం. అప్గ్రేడ్ చేయాలి బాగా రోడ్లన్నీ. మొన్నే మన హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా పార్థసారథి గారు చూసి ఇక్కడ ఇళ్ళను కూడా చాలా వాటికి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే మనకి చాలా వాటికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాదాపు 60 ఎకరాల నుంచి 150 ఎకరాల దాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో నగర్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన కలెక్టర్ ద్వారా, మేడం గారి ద్వారా ఆటో నగర్ని ఏర్పాటు చేయడానికి పూర్తిగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న కూడా సీఎం గారిని కలవడం జరిగింది. మేడం గారు, సీఎం గారి ఆదేశాల మేరకు ఆటో నగర్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆటో నగర్ మీద ఆధారపడి దాదాపు 5-6 వేల మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఆటో నగర్ మొత్తం కూడా వినుకొండ రోడ్డు హైవే మీదే ఉంది కాబట్టి స్టేట్ హైవే మీద రేపు 4 లైన్ వేసినప్పుడు అవన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అందుకని తప్పనిసరిగా ఆటో నగర్ని తొందరగా ఏర్పాటు చేయమని బాబు గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడంతా ఈ వాగు భూమి ఉంది కాబట్టి వాగు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు పక్కన భూమికి. అందుకని గవర్నమెంట్ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆటో నగర్ని ఏర్పాటు చేసి ఆటో నగర్ ఒకటి, ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి, కేంద్రీయ విద్యాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా కలెక్టర్ మనకి అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసమే పనిచేయడానికి నారా చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మన కలెక్టర్ కూడా ఉన్నారు, అదేవిధంగా మన బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎస్పీ వారు కూడా రావడం జరిగింది. ప్రజలకు ఏది కావాలో చేసి పెడతాము, కష్టమైన ఇష్టంగా చేసి పెడతామని చెప్పి మరి వాళ్ళు ఎన్టీఆర్ కాలనీకి రావడం జరిగింది. మేము రావటం వల్ల, మేడం గారు రావటం వల్ల ఇక్కడ అడుగు పెట్టారు. తప్పనిసరిగా ఇక్కడ మంచి రోజులు వస్తాయి. ఈ కాలనీ మొత్తాన్ని బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరవింద్ బాబుగా, ఎమ్మెల్యేగా నేనైతే మాత్రం దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఎన్టీఆర్ కాలనీని దగ్గరుండి అప్గ్రేడ్ చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.